ఆది కాండము 13 అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను. నుండే దీవెనలు ప్రారంభమవుతాయి. నీలో నుండే ఆశీర్వాదాలు బయటకు వస్తాయి. నీలో నుండే దేవుడిచ్చే కృప అనేది బయటకు వస్తుంది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి జీవిస్తావో, ఎప్పుడైతే పరిశుద్ధంగా ప్రవర్తిస్తావో, ఎప్పుడైతే దేవునికి వ్యక్తిగతంగా నువ్వు ఎరిగి ఉంటావో, ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో, ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో, దేవుని ఎప్పుడైతే మహిమపరుస్తావో, ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతావో, ప్రియక చెల్లితమ్ముడ, దీవెనలు నీలో నుండే బయటకు వస్తాయండి. దీవెనలు నీలో నుండే బయటకు వస్తాయి. ఆశీర్వాదాలు నీలో నుండే బయటకు వస్తాయి. నీవే ఒక దీవెనకర్మగా మార్చబడతావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడు, మీలో ఉంటారు. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కనుక దీవెనలు మనలో నుండే బయటికి రావాలి.